2026వ సంవత్సరం ఆగస్టు 28వ తేదీ. ఈరోజు పంచాంగం మరియు రాశిఫలాలు తారాబలాన్ని పరిశీలించినట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు ఉదయం 9:48 వరకు శ్రావణ శుక్ల పౌర్ణమి తిథి ఉంటుంది. 9:48 తర్వాత శ్రావణ బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రాన్ని పరిశీలించినట్లయితే శతభిష నక్షత్రము, 3వ శ్రావణ శుక్రవారము, శతభిష నక్షత్రము, పౌర్ణమి ఘడియలు 9:48 వరకు ఉంటాయి. సో ఈ లోపల ఏదైనా మీరు నూతన కార్యక్రమాలు చేపట్టాలి అనుకుంటే మాత్రం చేయవచ్చును. 9:48 తర్వాత శ్రావణ బహుళ పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది కాబట్టి మనము శుక్రవారము శతభిష నక్షత్రం అయినప్పటికీ కూడా నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఎవరైనా వరలక్ష్మి వ్రతము గతంలో ఆటంకాలు ఏర్పడి ఉంటే మాత్రము ఈరోజు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఉదయం 9:48 లోపల మాత్రమే పూర్తి చేసుకుంటే చాలా మంచిది. రాశి ఫలితాలు. ఈరోజు రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే వీరు ఏదైనా పని చేసే సమయంలో ఇతరులను కూడా కలుపుకొని చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వీరు ప్రత్యేకంగా మేము మాత్రమే చేయగలుగుతాము ఈ పని అనేటువంటిది కొద్దిగా తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆదాయం కూడా బాగానే ఉంటుంది. ఇక వృషభ రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే భార్యాభర్తల మధ్యన కొంత గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా ఖర్చులు కూడా ఎక్కువ కావచ్చును. కాబట్టి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా భార్యాభర్తలు కూడా కొద్దిగా మౌనంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే చదువు కోసం కానీ, విదేశాల కోసం కానీ, వ్యాపార రీత్యా కానీ ఈ రోజున అధికంగా ధనం ఖర్చు కావడానికి అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి. కానీ వారు అనుకున్నటువంటిది నెరవేరడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక మనకు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే స్వార్థంగా మాత్రము ఈరోజు ఆలోచించకుండా అందరినీ కలుపుకొని పోవడం చాలా ముఖ్యం. సో ఏ విషయంలో కూడా మనకు మాత్రమే తెలుసు అన్నటువంటి భావనను వదిలి ప్రతి ఒక్కరి సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచిది. ఇక సింహరాశి ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ రోజున ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ లేదా ఇతరత్ర మిగిలినటువంటి విషయాలలో గర్వం పనికిరాదు. ఏదైనా సన్మానాలు జరగవచ్చు, లేకపోతే గుర్తింపు రావచ్చు. సింహరాశి వారు గర్వపడకుండా సామాన్యులుగానే ఉంటూ మరింత సేవలు చేయడానికి ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇక కన్యా రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే వీరు ఈ రోజున విద్యార్థులకు కానీ లేకపోతే పేదవారికి కానీ సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంత అధికంగా ధనం ఖర్చు కావడానికి అవకాశం ఉంటుంది. అందులోని వీరు సంతోషం వెతుక్కుంటూ ఉంటారు. ఎక్కువగా కన్యా రాశి వారు ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. అయితే మాత్రము ఎక్కువగా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక తులారాశి ఫలితాలు పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన కొంత విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అందువలన సర్దుకొని పోవడం చాలా ముఖ్యము. ఖర్చులు కూడా ఈరోజు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది తులారాశి వారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి కొంతవరకు ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. వీరు వీలైనంత వరకు ఈరోజు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఒత్తిడి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది వీళ్ళపైన. ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వీరికి ఈ రోజున చాలా బాగుంటుంది. విద్యార్థులు కానీ, ఉద్యోగులకు కానీ, వృత్తిరీత్యా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కానీ, గృహిణులకు కానీ అందరికి కూడా చాలా బాగుంటుంది ధనుస్సు రాశి వారికి. ఇక మకర రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే అధికారులు ఆజ్ఞ మేరకు పనిచేయడము, ఒత్తిడికి గురి కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా సరైనటువంటి ఆదాయము ఈరోజు ఉండకపోవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి ఫలితాలు పరిశీలించినట్లయితే వీరు కూడా ఏదైనా సరే ఖర్చు చేయడానికి కావలసినటువంటి ధనం అనేటువంటిది ఈరోజు లభ్యం కాకపోవచ్చు. అందువలన కొంత నిరాశ అనేటువంటిది వీరిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, అన్ని వర్గాల వారికి కూడా. ఇక మీనరాశి ఫలితాలు పరిశీలించినట్లయితే వీరికి ఈరోజు చాలా బాగుంటుంది. ఆలయ సందర్శన, పుణ్యక్షేత్ర సందర్శన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీనరాశి వారు. అదేవిధంగా విద్యార్థులు కానీ, ఉద్యోగులకు కానీ అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మనము తారాబలాన్ని పరిశీలించినట్లయితే ఈరోజు శతభిష నక్షత్రము జరుగుతూ ఉన్నది. రాశి ఫలితాల కన్నా నక్షత్ర బలం అనేటువంటిది చాలా ముఖ్యము. తారాబలం అంట. ఎవరికన్నా రాశి ఫలితాలు సరిగా లేకపోయినా కూడా తారాబలం చేత వారికి కలిసి రావడానికి అవకాశం. ఇక ఏ నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది?
శతభిష నక్షత్రానికి అధిపతి రాహుగ్రహం. కేతుగ్రహ నక్షత్రాలైనటువంటి అశ్విని, మక, మూల నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. రవిగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుజగ్రహ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. గురుగ్రహ నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక శనిగ్రహ నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మనకు సంపత్తార, పరమమిత్రతార, మిత్రతారలు ఇలాంటివి వచ్చాయనంటే మాత్రం ధనం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఏ పరిహారాలు చేస్తే ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది? ఉదయం పూట శివాలయంలో ప్రదక్షిణలు చేసిన వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లేదా లక్ష్మీదేవి ఆలయంలో కూడా ఈ రోజున ప్రదక్షిణలు చేయవచ్చు. లేదు మీరు ఆలయాలకు వెళ్ళలేకపోయినా కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం చదవడం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎవరికైనా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషం ఉందని ఎవరైనా చెప్పినట్లయితే మాత్రం తెల్ల అలచందలు, తెల్ల పంచకు ఖచ్చితంగా బార్డర్ ఉండాలి. తెల్ల పంచ ఒట్టిది ఇవ్వకూడదు. అదేవిధంగా దక్షిణ తాంబూలం, వీటిని మీ దగ్గర గుడిలోని అర్చకునికి దానం ఇచ్చినట్లయితే, అయితే ఎవరికైతే శుక్రగ్రహ దోషం ఉందన్నారో వారు ఇచ్చినట్లయితే చాలా మంచిది. ఒకవేళ మీ పిల్లలు బయట చదువుతూ ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, తల్లిదండ్రులైనా కూడా ఇవ్వవచ్చు. లేదా భర్త తరపున భార్య ఇవ్వచ్చు, భార్య తరపున భర్త ఇవ్వచ్చు. ఎవరైనా సరే దాన ధర్మాలు అనేటువంటివి ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళ తరపున మనం చేయవచ్చును బయట. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే అన్నదానం అంటారు. అన్నదానం కాదు, అది ధర్మం. కేవలము మనము మన స్తోమత మేరకు మనము నలుగురికి అన్నం పెట్టగలిగితే అది ధర్మం, దానం కాదు. దానం అనేటువంటిది దోషంగా ఉంటే ఏదైనా గ్రహము దానికి సంబంధించి సద్బ్రాహ్మణునికి దానమిచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం వలన ఖచ్చితంగా ఆ గ్రహ దోషం అనేటువంటిది మనకు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. వీటిని మాత్రమే మనము దానాలు అని చెప్పడం జరుగుతుంది. అది ధాన్యం ఒకటి, వస్త్రం ఒకటి. అదేవిధంగా మనము దక్షిణ తాంబూలం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఉదయం లోపలే మీరు ఈ యొక్క దానాలు అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. సాయంకాలం పూట చేయకూడదు. అది కూడా ఉదయము 10, 11 అంత లోపల మాత్రమే చేస్తే మంచిది. కొన్ని ఆలయాలు త్వరగా మోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు త్వరగానే చేయండి. ఈ రోజున మీరు ఆదిత్య హృదయ పారాయణం చేసిన, లేదా లక్ష్మీదేవి అష్టోత్తరము చదివిన, కనకదార స్తోత్రం చదివిన, ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం చేసినట్లయితే మాత్రము భార్యాభర్తల మధ్యన గొడవలు తగ్గుతాయి. అదేవిధంగా గౌరవ కీర్తి ప్రతిష్టలు లభించడానికి అవకాశం ఉంది. ఇవి ఇవాల్టి పంచాంగం మరియు రాశి ఫలితాలు, తారాబలం మరియు పరిహారాలు.